ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో అంతా కూడా ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. ఈ విషయం పక్కన పెడితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే ప్రేరణని గార్డెన్ ఏరియాలోకి రమ్మన్నారు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాని చాలా రొమాంటిక్ గా రెడీ చేశాడనే చెప్పాలి బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ప్రేరణ వాళ్ళ హస్బెండ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రేరణ వాళ్ళ హస్బెండ్ ని చూసి చిన్న పిల్లలాగా వెళ్లి ఆయన సంఖ్య ఎక్కేసి మరి ముద్దుల వర్షం కురిపించింది. దీంతో ఎలా ఉన్నా శ్రీనాథ్ అంటే నేను చాలా బాగున్నాను, నువ్వే ఎలా ఉన్నావు, నిజంగా గేమ్ చాలా బాగా ఆడుతున్నావు నాన్న అంటూ ప్రేరణకి చెప్పుకొచ్చారు ప్రేరణ వాళ్ళ హస్బెండ్. ఇందులో భాగంగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పరిచయం చేస్తున్నట్టు ప్రోమోలు అయితే చూపించారు. నిఖిల్ ని పరిచయం చేస్తుంటే నిఖిల్ నిజంగా బిగ్ బాస్ హౌస్ లో నిన్ను కొట్టే మగాడు ఎవడు లేడనే చెప్పాలి. టాస్కుల్లో నీ టాస్కులు ఆడే విధానం నాకు చాలా ఇష్టం, ఎవ్వరు ఏమనుకున్నా సరే నిజంగా నువ్వు బిగ్ బాస్ హౌస్ కే తోపు అని చెప్పడంతో పక్కనే ఉన్న గౌతమ్ ముఖం మాడిపోయిన మసాలా దోశలాగా పెట్టాడు. ఆ తర్వాత యష్మి దగ్గరికి వెళ్ళి, యష్మి నువ్వు గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నావు కానీ ఎవరి కోసమో ఆలోచించడం మానేస్తే ఇంకా బాగుంటుంది అంటూ ప్రేరణ వాళ్ళ హస్బెండ్ ఒక్కొక్కరి గురించి క్లియర్ కట్గా బయట ఏం జరుగుతుందో అదే చెప్పుకొచ్చారు. గౌతమ్ దగ్గరికి వచ్చి, గౌతమ్ ముందు నుండి ఆట ఆడే వాళ్ళు కన్నా వైల్డ్ కార్డ్ ద్వారా కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టి ముందు నుండి గేమ్ ఎలా ఆడారనేది చూసొచ్చి నువ్వు భలే గేమ్ ఆడుతున్నావయ్యా అంటూ పని చేశాడు గౌతమ్ కి. దీంతో గౌతమ్ ఇదేంటి ఇలా మాట్లాడాడంటూ టేస్టీ తేజాతో మాట్లాడుతున్నట్టు ప్రోమోలో చూపించారు. ఏదేమైనా సరే బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ కొట్టే సత్తా ఎవరికూ లేదంటున్నాడు ప్రేరణ వాళ్ళ హస్బెండ్. మరి ఇది నిజమేనా కాదనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.